ఓం శ్రీ రమణాయ. మధ్యాహ్న కాలంలో చింతా దీక్షితులు వ్రాసిన రమణ గోపాలం ఇక్కడికి మొదటిసారి చేరినప్పుడు డిఎస్ శాస్త్రి దానిని ఇంగ్లీష్లోకి అనువదించి పంపించారు. భగవాన్ ముందు దాన్ని చదివినప్పుడు దానిలో కొన్ని సవరణలు అవసరమని మేము అనుకున్నాం. ఆ సవరణలు చేయడం కోసమని మౌని దాన్ని తీసుకుని వెళ్ళారు. ఆయన దాన్ని చూడకుండానే ఎంతో కాలం గడిచిపోయింది. అందుకని నాగమ్మ 3-4 రోజులకు ముందు దాన్ని తీసుకుని వచ్చి దాన్ని మీరే సరి చూడండి అంటూ నాకు ఇచ్చింది. భగవాన్ ఈ మధ్యాహ్నము ఆ పని పూర్తయిందా అని అడిగారు. ఆ పనే చేస్తున్నాను, అది త్వరలో అయిపోతుంది అని అన్నాను. తర్వాత తెలుగు మూలంలో వచ్చిన ముట్టి తగతగ ఎప్పటికప్పుడు లాంటి కొన్ని మాటలు అర్థాన్ని తరికించుకున్నాం మేము. నేను సరి చేసిన దాన్ని భగవాన్కి అందించాను. అయినా మిగతా అనువాదాలతో పాటు దీన్ని కూడా ఉంచమన్నారు. నేను వాటినన్నిటిని నాగమ్మకిచ్చి ఎప్పుడైనా చూడవలసి వస్తే పనికి వస్తాయి, కట్టగట్టి ఉంచండి అన్నాను. తెలుగు రమణ గోపాలం చదివించుకోవడం కోసమని 23 సాయంత్రం నేను నాగమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మాటల్లో నాగమ్మ, నీవేమో పుస్తకాలు రాసేస్తున్నావు, నేను కొంచెమే రాశానే అనింది. అంటే సందర్భం ఏంటంటే భగవాన్ మాటలలో ముఖ్యమైన వాటిని గురించి తెలుపుతూ నాగమ్మ మెడ్రాస్లో ఉన్న తన అన్న ఉత్తరాన్ని రాస్తూ వాటి కాపీలను తన దగ్గర ఉంచుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను భగవాన్తో నేను పుస్తకాల తర్వాత పుస్తకాలుగా రకరకాల చెత్తంతా రాసేస్తున్నాను, తను ముఖ్యమైన సంగతులు సంభాషణలు మాత్రమే రాస్తున్నానని నాగమ్మ అంటోంది అన్నాను. నేను ఇలా హాస్యానికి అంటే నాగమ్మ భగవాన్ ముందు కూడా ఇన్ని అబద్ధాలు చెప్తావా అని అంది. నేను నవ్వుతూ పూర్తిగా అబద్ధాలు కావులే అన్నాను. తర్వాత రోజు సాయంత్రము సర్వాధికారి మద్రాసు శిల్పిని భగవాన్ విగ్రహాన్ని చెక్కడం కోసం నియమించారు. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ఇక్కడ సూర్యనాగమ్మ గారు యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఆమె చిన్నప్పుడే వాళ్ళ హస్బెండ్ చనిపోతే విధురాలు అయిపోయి ఎప్పుడు యాక్చువల్గా ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఏంటి జీవితం ఇంతలాగా ఉంది, చాలా చిన్నప్పుడు పాపం చనిపోతున్న హస్బెండ్, ఏముండదు అమ్మాయికి లైఫ్. అప్పట్లో ఏంటి వితంతువులు అంటే అసలు మరీ ఒక రూమ్లో పెట్టి బంద్ చేస్తారు కదా, వాళ్ళకి తిండి తిప్పలు అవి కూడా ఏమీ సరిగ్గా పెట్టరు అనమాట. అంటే ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూ ఉండేది అనమాట. ఏడుస్తూ ఉంటే ఏదో ఒక మరి వయసులో ఉన్నప్పుడే ఎక్కడికి బయటికి పంపించరు కదా, చాలా కాలం ఆవిడని ఎక్కడికి ఏమి వెళ్ళనివ్వరు. చాలా పెద్దది అయిపోయినాకన ఎవరు చుట్టాలు వెళ్తూ ఉంటే అప్పుడు అరుణాచలం వెళ్ళినా అని అడిగితే వాళ్ళ అన్నలు సర్లేని పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి అప్పుడు స్వామివారి దగ్గర ఆమె సెటిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చే ముందు యాక్చువల్గా రమణ భగవాన్ ఆమెకి కళ్ళలో కూడా కనిపిస్తారు. సో సూర్యనాగమ్మ గారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాక ఆమె అనుకుంటారనమాట, రమణ భగవాన్ చాలా తక్కువ మాట్లాడతారు కదా, అప్పుడప్పుడు ఏదోటి మాట్లాడతారు. అప్పుడప్పుడు 2-3 మాటలు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా ఆమె ఒక పుస్తకంలో రాసి ఒక లెటర్ ఏమో వాళ్ళ అన్నయ్యకి పంపించేది, ఈరోజు ఇలాగ స్వామి ఇది అన్నారని. మళ్ళీ ఆ కాపీనే ఇంకొక పుస్తకంలో రాసి ఉంచేదన్నమాట. అలాగే ఇప్పుడు సూర్యనాగమ్మ గారి లేఖలు అని చెప్పేసి రమణ భగవాన్ మాట్లాడిన మాటలు మనకి పూర్తిగా ఎక్కడ దొరుకుతాయంటే సూర్యనాగమ్మ గారి లేఖల్లో అనమాట. సో ఇందాక ఈయనేవో ఇవి రాస్తున్నారు కదా శ్లోకాలు, ఇద్దరు ఊరికినే మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడుకుంటున్నప్పుడు సూర్యనాగమ్మ అంటుంది, నువ్వు పొలమని రాసేస్తున్నావు, నేను చూస్తేనేమో చాలా తక్కువ రాశానంటే, నేనేదో చెత్త చెదారం రాస్తున్నాను, నువ్వు మాత్రం చాలా గొప్పగా రాస్తున్నావు అని అన్నారు. ఎందుకంటే ఈయన చెత్త చెదారం ఏమి రాయలేదు, ఈయన అక్కడ ఏముండేదో దాన్ని ప్రభావితమై ఆయన ఏం చెప్పారు దాని మీద శ్లోకాల కింద వేరే వేరే రూపాల్లో, అలాగే ఎవరైనా తమిళంలోనో వేరే భాషల్లో రాస్తే వాటిని తెలుగులో అనువదించి రాసేవారు. ముదలియార్ గారు, మన ఇది రాసింది ఎవరు, ముదలియార్ గారు. సో ఆయన తెలుగులో రాస్తూ ఉండేవారు. కానీ సూర్యనాగమ్మ గారు ఉన్నారంటే కేవలం స్వామి ఏం మాట్లాడారో ఆ మాటలు మాత్రమే ఆయన రాస్తూ ఉండేవారు అనమాట. ఇక్కడ ఆ ప్రస్తావన వచ్చింది. ఎవరు అప్పటికే రమణ భగవాన్ శిల్పాన్ని తయారు చేయమన్నారంటే అప్పుడు ఒక ఆయన పాప మద్రాసు నుంచి వచ్చి ఒక శిల్పం తయారు చేయడానికి అని చెప్పేసి ముందు మట్టి నమూనా తయారు చేశాడనమాట. ఆ మట్టి నమూనాను చూడమంటే అందరిని అడుగుతున్నాడంట పాపం, ఎలా ఉంది అని చెప్పేసి. వాళ్ళందరూ ఏమో మేమేం చెప్తాము, భగవాన్ని అడగమన్నారు. భగవాన్ ఏమన్నారు, అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు కదా, ఎంత బాగుందని 99 మంది అన్నా ఒకళ్ళు మాత్రం అబ్బే ఏం బాగుంది అంటారు. అది సహజంగా ఉన్న స్థితి అది. సో ఏమంటున్నారు, అందరూ ఒకళ్ళు ఒకలా ఉంటుంది. నేను చెప్పినా సరే ఇప్పుడు ఎవరో అన్నారు భగవాన్ ముక్కు పెద్దగా ఉందన్నారు, పోనీ నువ్వు కొలిచి మరీ అది సెట్ చేద్దాం అనుకున్నాము, నువ్వు అంతలా చేసినా మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ బాగుందని అంటారు అనుకుంటున్నావు, అలా ఏం జరగదు, అందరూ ఒకలాగా ఏమీ చూడరు అని చెప్తున్నారు.
రాత్రి భోజనానికి భగవాన్తో పాటు మేమందరం బయలుదేరుతూ ఉండగా భగవాన్ భక్తులందరికీ తన అభిప్రాయాన్ని చెప్పనివ్వమని నారాయణ స్వామి అయ్యర్ భగవాన్ని అడిగారు. ఆయన 2 పెద్ద అద్దాలను తెస్తాను. ఆ రెండింటి మధ్య భగవాన్ నిలబడి మొదట తన ముఖాన్ని తను బాగా పరిశీలించి ఆ తర్వాత ఆ మట్టి నమూనా సరి ఏందో కాదో తెలపాలి అని అన్నారు. అందుకు భగవాన్ అలాంటివన్నీ ఏమి కుదరవని స్పష్టంగా చెప్పేశారు. భగవాన్కి ఇలాంటివి కావాలా? ఏదో భక్తుల కోసము లేకపోతే భక్తులకి ఇంట్రెస్ట్ ఉండి ఏమన్నా బొమ్మలు తయారు చేస్తారేమో తప్పితే ఈయనకేం అవసరం? శిల్పి ఏమన్నాడంట, స్వామి మీరు చెప్పండి అంటే నా మొహం నాకెలా తెలుస్తుంది, నేను ఎలా చెప్తాను అని అన్నారు కదా. అయితే స్వామి పెద్ద అద్దం ఇస్తాను, అది పెద్ద చూసుకొని ఒకసారి చూసి చెప్పండి అన్నాడట. అలాంటివి నాకేం కుదరదు ఇక్కడ అని చెప్పారంట. వాళ్ళకి అసలు వాళ్ళ శరీరమే వాళ్ళకి పట్టనప్పుడు మళ్ళీ ఆ బొమ్మలు ఎలా తయారు చేస్తారు, ఎంత అందంగా ఉన్నాయి అనేది భగవాన్ ఇక్కడ పట్టించుకుంటారు. సో ఆయనకి సంబంధం లేదు అవన్నీ. దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించిన దక్షిణ పార్శ్వం అని ఒక ఏదో రాస్తారనమాట. అందులో ఎలా ఉందట, ఆయన స్వామివారు ఇలా కుడివైపు ఆయన హృదయాన్ని చూస్తున్నారా అన్నట్టుందట. అది అవునా కాదా అని నిశ్చయించుకోవడం కోసం అని చెప్పేసి ఒకసారి ఆ దక్షిణామూర్తి గారి ఫోటోని తీసి పంపించమని భగవాన్ అడిగారంట. తర్వాత ఒక ఆయన ఏం చెప్తున్నారు, ఏ తలుపులు లేకుండా నేను ఉందామని చెప్పేసి ధ్యానం చేద్దామని ట్రై చేస్తున్నాను. అలా చేసినప్పుడు అలా నిద్ర వస్తుంది, ఏం చేయను అని అడిగారట. అప్పుడు స్వామి ఏమన్నారు, ఒకసారి నిద్ర అంటూ పోయాక ఆ అవస్థలో ఇక నువ్వు ఏమి చేయలేవు, కానీ మెలకులో మాత్రం తలుపులన్నింటినీ అవతరించడానికి ప్రయత్నించు. ఒకసారి నిద్రపోయామంటే ఇంకా అందుకే అండి, స్పృహలో ఉన్నప్పుడు మనం ఏం చేసినా ఒకసారి నిద్రపోయామంటే దాన్ని మనం ఏం చేయలేం కదా. సో అప్పుడు నీ తలుపులు ఎక్కడ పోతున్నాయి అనేది పక్కన వదిలేస్తే, నువ్వు మెలకువలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎక్కడ పోతున్నాయి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. సో ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని కట్ చేయడానికి మనం ట్రై చేయాలి కదా. ఆలోచనలు ఇంకా పెంచేయకూడదు. ఈ ఆలోచన వచ్చింది, దీన్ని ఇంకా 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 ఏమి యాడ్ చేసేసి దాన్ని పెంచేయాలి అని కాదు. ఏ ఆలోచన వచ్చిందో దాన్ని అక్కడికి ఎలా తురించేయాలనేది ఆలోచించాలి. అసలు నిద్ర సంగతి యోచించడం ఎందుకు? అది తలుపే కదా. జాగ్రత్తలో ఏ తలుపు లేకుండా ఉండగలిగితే అదే చాలు. అయితే ఎందుకు ఇప్పుడు అమ్మ కూర్చున్నానే కానీ నిద్ర వచ్చేస్తుందేమో అని అనుకున్నాడు అనుకో, ఆ నిద్ర వచ్చేస్తుందేమో అనుకోవడం కూడా ఒక ఆలోచన. సో ఆలోచన ఇదంటే ఇంకా ఏ ఆలోచన రాకూడదని, మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తాయేమో అనుకోవడం కూడా ఒక ఆలోచన కదా. సో అంత లాజిక్గా స్వామి చెప్తారనమాట. ఆలోచనలు రాకూడదు అంటే ఇంకే ఆలోచన రాకూడదని దాని మీనింగ్, ఇది అదని కాదు. సో నిద్ర గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, వస్తే వచ్చేసింది, ఒకడ కూర్చున్నాం మనము. ఒక్కొక్కసారి ఒళ్ళు అలిసో లేకపోతే ఇంకో విషయంలో నిద్ర వస్తే వచ్చేసింది. బాగా నిద్రపోతే ఒక 20 నిమిషాల్లో మనిషి మళ్ళీ నిద్రలోంచి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ మొహం కొడుకుని కూర్చుంటే నిద్ర అనేది పోతుంది. అలాగే ఆలోచనలు ఏమంటున్నారు, ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎక్కువ మంది మనుషులతో మాట్లాడినా లేకపోతే ఎక్కువ పరిస్థితులకి మనం అటాచ్మెంట్ పెంచేసుకున్నా, బయట ఎక్కువగా తిరిగినా వాటి వలన కూడా మనకు ఆలోచనలు పెరుగుతాయి. అసలు మనం అవన్నీ తగ్గించామనుకుందాం, మనం ఎవరితోనూ మాట్లాడడమే లేదు ఎక్కువగా, అప్పుడు ఆలోచన రావడానికి పెద్దగా దాని దగ్గర ఎక్కువ ఏముండదు. మనం ఎదురుగుండా తిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయనుకో, మనం ఎక్కువ తినడానికి స్కోప్ ఉంటుంది, రకరకాలు కాబట్టి ఏదోటి తింటాం. అసలు లేనే లేదు మన దగ్గర, ఏదో ఒక యాపిల్ ఏదో ఉంది అంతే, ఇంకేమీ లేవు అక్కడ. అప్పుడు నువ్వేం తింటావు, ఒక యాపిల్ తినేసి ఊరుకుంటావు. అలాగే ఏమవుతుందంటే మనము ఎంత బయట బాహ్య ప్రపంచంతో మనం ఎంత కనెక్ట్ అయిపోతూ ఉంటామో అంత మన ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి, మనమే పెంచేసుకోవడం అనమాట. ఏదో ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఆల్రెడీ ఏదో హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు, అక్కడ 3 గురించి ఆలోచిస్తారు. ఇది సరిపోదు అన్నట్టు కొన్ని వాళ్ళ ఇంట్లో ఏదో అత్త మామలు ఉన్నారు, లేకపోతే అమ్మ నాన్నలు ఉన్నారు, ఇంకో ఇద్దరు ఒక 9 మంది, అలాగ పెంచుతాం. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫ్రెండ్స్, ఇలాగ ఏదేదో పెంచుకున్నాం అనుకో, మనం అక్కడ నెంబర్ పెంచుకుంటున్నాం. మనకేమనిపిస్తుంది, ఏముంది మనిషి అన్నాక మాత్రం 4గురితో మాట్లాడతాం. అక్కడ 4గురితో మాట్లాడటం అవ్వదు. నీ దగ్గర ఆల్రెడీ 10-15 మంది లిస్ట్ ఉన్నారు, అంతమంది గురించి ఏదో ఆలోచన వచ్చిపోతూ ఉంటుంది కదా. ఆ ఆలోచనలు అలా పెరుగుతాయి. అలాగే నువ్వు బయటకు వెళ్ళొచ్చావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు బయట విషయం ఏంటో నీకు తెలియదు, మామూలుగా ఉంటావు. బయటకు వెళ్ళొచ్చావంటే అక్కడ ఏదో కొన్ని వస్తువులు చూసి వచ్చి ఉంటావు, లేకపోతే ఏదో కొనాలనుకుంటావు, లేకపోతే కొనుక్కుని వచ్చావు, సంథింగ్ ఏదో జరిగింది, మళ్ళీ దాని గురించి మాట్లాడతాం కదా. సో ఆలోచన రావాలంటే అసలు ముందుది స్టార్టింగ్ కూడా ఎలా ఉంటుంది, మనం కనెక్ట్ అయినప్పుడే ఉంటుంది. సో ముందు నువ్వు ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. ఆలోచన తగ్గించుకోవాలంటే మన రిలేషన్స్, మనం తిరగడాలు, మనం ఈ జ్ఞానేంద్రాలకి ఇచ్చే ఆహారము తగ్గించాలి. ఆహారము అంటే ఉపవాసం అంటే కేవలం నోటికి పెట్టే తిండి అనే కాదు, కళ్ళకి, ముక్కుకి, చెవులకి అన్నిటికి పెట్టే తిండిని తగ్గించాలన్నమాట. ఎంత మనం తిండిని తగ్గిస్తే అవి శుష్కించి ఆఖరికి ఏమీ లేని ఒక నశించిపోయే స్థితికి వెళ్తాయి అన్నమాట ఆలోచనలు.
సో నెక్స్ట్ ఏమంటున్నారు, జాగ్రత్తలో ఏ తలుపు లేకుండా ఉండగలిగితే అదే చాలు. నీవు నిద్రపోతే పోకముందు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితి మళ్ళా నీవు లేవగానే ఎక్కడ వదిలావో అక్కడి నుండి మొదలు పెడతావు. తలుపులు చేష్టలు ఉన్నంతకాలము నిద్ర కూడా ఉండనే ఉంటుంది. ఒకే వస్తువు యొక్క రెండు వైపుల మాదిరే తలుపు నిద్ర కూడాను. భగవాన్ గీతను ఉదాహరిస్తూ నిద్ర ఎక్కువగా పోకూడదు, అలాగని నిద్రపోకుండాను ఉండకూడదు. మితంగా నిద్రించడం మంచిది. అతి నిద్రను ఆపడానికి తలుపులు చలనాలు ఉండకూడదు. సాత్విక ఆహారము మితంగా తీసుకోవాలి. శరీరం పరిశ్రమను ఎక్కువగా చేయకూడదు. తలుపులను చేతలను ఆహారాన్ని ఎంత అధికంగా నియమించగలిగితే అంతగా నిద్రను నియమించగలుగుతూ ఉంటాము. అయితే ఏమంటున్నారు, నిద్ర ఎక్కువగా పోకూడదంటే దానికి ఏం చెప్తున్నారు, మరీ ఎక్కువగా మనం తినినా లేకపోతే ఎక్కువగా తిరిగేసి అవసరానికన్నా ఎక్కువ అలసిపోయినా నిద్ర ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. తిండి కూడా అవసరానికన్నా ఎక్కువ తిన్నా కూడా మనిషి నిద్రపోతాడంట. అందుకని మనకేం చెప్తారు, మితంగా ఆహారాన్ని సాత్విక ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా సాత్వికమైనది కావాలి. అంతేగాని అవి ఇవి తినకూడని పదార్థాలు తింటే మనం తిన్న ఆహారం కూడా కొంత భాగం మనసుగా తయారవుతుంది కదా. అందుకని ఏమవుతుంది, ఏ రకమైన ఆహారం సాత్విక ఆహారం తింటే హృదయం కూడా చాలా సాత్వికంగా ఉంటుంది. కాస్త జ్ఞానవంతంగా తయారవడానికి కాస్త నెమ్మదిగా స్థిమితంగా ఉంటుంది. అదే రజోగుణ తత్వాలతో కూడిన ఏదో ఆహారం తీసుకున్నాం అనుకో, అది తిన్న వాళ్ళకి కొంచెం అవి యాంగ్జైటీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కామక్రోధాలు ఏమైనా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే తినే ఆహారాన్ని బట్టి. అందుకని సాత్విక ఆహారం అనేది ఇంపార్టెంట్. మితం అనేది శరీరాన్ని నిలబెట్టేలాగా ఖచ్చితంగా ఉండాలి. అలా అని శరీరంకే తిండి పెట్టడానికి ఏదో బ్రతుకుతున్నామా అన్న రకంగా అయితే తినకూడదు. సో అవన్నీ చూసుకొని ఉంటే నిద్ర అనేది మనం కాస్త నియమించగలుగుతామంట. అలాగే సాధకునికి మితం ఒక విధిగా చెప్పింది. సాధకులందరికీ మొదటి ఆటంకము నిద్ర, రెండోది అన్ని విషయాల మీదకి మనసును మళ్లించడం. మనకి రెండు ఆటంకాలు ఉంటాయంట సాధన చేయాలంటే. ఫస్ట్ నిద్ర, ఈ ఎక్కువ తిండివో తక్కువ తిండివో ఏవో చేయడం వల్ల నిద్ర వస్తుంది, అవసరానికన్నా ఎక్కువ ఆ టైం వేస్ట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి. ఆ మనసును పట్టుకోవడం ఏమన్నా ఈజీయా, అది నిద్రపోయింది, లేచి ఉంటేనేమో మనసు అంతా తిరుగుతుంది, ఎక్కడెక్కడికో తిరుగుతుంది. ఇక్కడ ఉండవే బాబా అది ఇక్కడ ఉండదు. సో ఈ రెండు పెద్ద ఆటంకాలు అన్నమాట సాధన చేసుకునేవాడికి. మూడవది గత ఇంద్రియ విషయ అనుభవాల జ్ఞాపకాలు, ఇది కషాయము. అయితే ఇంకా ఇప్పుడు ఆలోచనలు ఏంటి, ఎక్కడెక్కడ ఏంటంటే జరుగుతుందా అంటే ఇంకోటి ఉన్నదంట. అవేంటి, ఇంతకుముందు మనము ఇంద్రియ విషయ అనుభవాలు ఉన్నాయి కదా, ఏదో ఇంతకుముందు అనుభవించేసాము, దానివల్ల ఏదో మనకి కష్టం కలిగింది, నష్టం కలిగింది, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ తవ్వుకుంటూ ఉంటాం. అది ఎప్పుడో జరిగిపోయింది. ఆ నష్టం కష్టం ఇప్పుడు ఎలాగో తీరదు, దాన్ని మళ్ళీ మనం ఏమి మళ్ళా మార్చగలిగే స్థితిలో లేము. అయినా సరే ఆ జరిగిపోయింది ఏదో దాని వెంటపడి అవి కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటామంట. నాలుగోది ఏంటట, ఆనందాన్ని అనుభవించే స్థితిలో తాను ఆనందాన్ని అనుభవిస్తున్నానన్న భావంతో ఆనందమూలం నుంచి వేరుపడడం. నాలుగో స్థితిలో ఏమవుద్దంట, ఆనందాన్ని అనుభవించే స్థితికి వెళ్ళాడు అనుకుందాం. అయితే ఇది ఆనందం ఈ స్థితిని కూడా దాటి చివరి స్థితి అయిన సమాధి లేదా సమాధానాన్ని చేరాలి. అక్కడ అనుభవించాడు అనుభవము అన్న ద్వంద్వము సచ్చిదానందంలో, అంటే ఆత్మలో అడిగినప్పుడు తానే ఆనందంగా సత్యంగా ఉంటాడు. ఒక స్థితి ఉందంట, అక్కడ ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఉన్నప్పుడు నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటాడంట. ఈ అనుకోవడంలో ఏమవుద్ది, నిజంగా ఆనందం అనేది ఒక స్థితి ఎప్పుడు వస్తుంది, మన ఆలోచన లేకపోతే వస్తుంది. కానీ అక్కడ ఏమవుతుంది, ఈ ఆనందం వస్తుంది, ఆ వచ్చే టైంలో ఈ ఆనందం నాకు దొరుకుతుంది, నేను అనుభవిస్తున్నాను అని ఒక ఆలోచన వచ్చింది కదా, దాంతో మళ్ళీ ఆ స్థితి నుంచి బయటకు వచ్చేస్తాడంట. ఇక్కడ ఈ పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ ఆనందం వస్తుంది, లోపలికి వెళ్ళినప్పుడు మనం ఒక స్థితిలో ఆనందాన్ని మనం అనుభవిస్తాం. కానీ ఆ ఆనందం దొరికింది, నేను అనుభవిస్తున్నాను అని ఒక ఆలోచన వచ్చేసరికి ఏదైతే దొరికిందో అది మనకి విడిపడిపోతుందంట. సో ఆ రకంగా మనం మూలం నుంచి దూరం అయ్యామంట. ఒక్కవేళ ఆ స్థితిని కూడా మనం దాటిపోయాం అనుకుందాం, ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనుకుని ఆ స్థితిని కూడా మనం ఎన్ని దాటిపోతే అప్పుడు చివరి స్థితికి వెళ్తామంట. దాన్ని ఏమంటాం, సమాధి అని అంటాం, లేకపోతే సమాధానం అని అంటాం. అక్కడ అనుభవించేవాడు కానీ అనుభవము అనే రెండు అనేవి ఏమీ ఉండవు అనమాట. అక్కడేమవుద్ది, సచ్చిదానందంలో అంటే ఆత్మలో అడిగినప్పుడు తానే ఆనందంగాను సత్యంగాను ఉంటాడు.
అక్కడ ఏమవుద్ది, ఎక్కడైతే ఈ ఆలోచనలు అనుకుంటున్నామో ఇవి కూడా అణిగిపోయి ఒక ఆనంద స్థితి వచ్చేసింది. ఆనంద స్థితి వచ్చింది అని అనుకునే స్థితి కూడా దాటిపోతూ ఉంటాం. ప్రతిదీ దాటుతాం. ప్రతిదీ 1 రోజు 2 రోజుల్లోనే అయిపోదు, లేకపోతే స్టార్టింగ్లోనే అంత సమాధి స్థితులు అవి రావు, లేకపోతే ఆత్మస్థితిని తెలుసుకునే స్థితిలోకి రాము. కానీ ఏమవుతుంది, కనీస ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇంకా చేస్తూ ఇంకా ఎక్కువసేపు మనం ధ్యానంలో కూర్చొని ఉంటే, లేదు మన ఆలోచనల్ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం తెలుసుకుంటూ ఉంటే, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటే అసలు ఆ స్థితి ఏదో మనం దాన్ని చూడడానికి అవుతుంది. అది మనం తెలుసుకోకుండా ఏదో కూర్చున్నా మాకు అవ్వట్లేదు, లేకపోతే ఆలోచనలు ఆపడం మనకు కష్టము, లేకపోతే నిద్రలే వస్తుంది, ఇలాగా ఇది జరగదు అని మనం ముందు నుంచి జరగదు అని అనుకుంటే మాత్రం జరగడం చాలా కష్టం. కానీ జరిగిందా లేదా అనేది కూడా స్వామి అంటారు, నువ్వు అసలు ఆ రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు అంటారు. నువ్వు కూర్చో అంతే, నువ్వు ధ్యానంలో కూర్చో అంటే కూర్చో, అక్కడ ఏమవుతుంది అనేది తర్వాత విషయం, నువ్వు కూర్చో అంటారు. అలా మనము కూర్చుంటే తర్వాత మనసు అవని శరీరం అవని అలవాటు పడుతుంది అనమాట. పడి చెప్తారు కదా, చాలా ఆలోచనలు వచ్చాయి. ఫస్ట్లో ఏ ఆలోచన వస్తే దాన్ని వెంట పరిగెట్టి అవును కదా అక్కడికి వెళ్ళాలి, అయితే ఎలా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎన్ని డబ్బులు పట్టుకుని వెళ్ళాలి, ఏం బట్టలు పట్టుకుని, ఇంకెన్నో వస్తాయి ఆలోచనలు. లేదు అసలు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది, అది వెళ్ళినప్పుడు చూద్దాంలే అని అక్కడ కట్ చేసేస్తాం. ఇప్పుడు మేము ధ్యానం చేయాలి, నువ్వు ఆలోచన పెట్టుకోకంటే అక్కడ కట్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ఆలోచన అంతా కట్ చేస్తాం అనమాట. అలాగా దీని గురించి వచ్చినా మనం కట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్లో ఇవి కొన్ని వేలు వచ్చేస్తాయి మనకంటారు. రోజులో మనం కొన్ని వేల ఆలోచనలు వస్తూనే ఉంటాయంట మన బుర్రలో. శ్వాస తీసుకునేలాగా నై కూడా వచ్చిపోతూ ఉంటాయంట. అయితే ప్రతిదాన్ని మనం ఒక్కసారి అయితే అసలు ఆ ఆలోచన వచ్చింది అనేది కూడా పెద్దగా మనం బుర్రకు పట్టించుకోవంట, అంతలాగా ఉంటాయి మన ఆలోచనలు. సో ఇలాంటి వాటన్నిటికీ మనం ఎప్పుడైతే వెయిట్ ఇవ్వడం మానేసామో, దానికి విలువ ఇవ్వడం మానేసాం, నెమ్మదిగా ఏమంటున్నారు, అవన్నీ తగ్గిపోతాయి అనమాట. తగ్గిపోయి మనకి ఏ స్థితి కావాలో ఆ స్థితికి వస్తాయి. కానీ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయత్నం లేకుండా అనేది జరిగిపోతా అంటే ఖచ్చితంగా అది జరగదన్నమాట. సర్వం శ్రీరమణ చరణారవింద అర్పణమస్తు.